బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు 2 ఓట్లు ఉన్నాయంటూ వస్తున్న వదంతులపై సోషల్ మీడియా ప్రచారంపై ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. నిజంగా తనకు 2 చోట్ల ఓట్లు ఉన్నాయని కనుక నిరూపిస్తే ఎవరైనా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకోవచ్చని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. ఒకవేళ 2 ఓట్లు ఉన్నట్టు కనుక నిరూపించకపోతే నేను కూడా ఖచ్చితంగా మరి క్రిమినల్ చర్యలకు పాల్పడతాను, ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు తీసుకునే విధంగా వారిపై కేసు నమోదు చేయిస్తానంటూ కూడా ముఖ్యమంత్రి ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. రైట్, ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. దీని మీద మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి మూషం శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. గత కొన్ని రోజుల నుంచి కూడా ముఖ్యమంత్రికి 2 చోట్ల ఓట్లు ఉన్నాయంటూ కూడా కొంత చర్చ జరుగుతుంది. దానికి కొంత క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. రైట్, మూషం, ముఖ్యమంత్రి ఏమేమి క్లారిటీ ఇచ్చాడు, దీనిపైన ఎటువంటి చర్చ జరుగుతుంది? శ్రీశైలం కొద్దిసేపటి క్రితం అసెంబ్లీలో ముఖ్యమంత్రి మీడియా మిత్రులతో చిట్ చాట్ చేయడం జరిగింది. మీడియా మిత్రులతో మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి రెడ్డి రేవంత్ రెడ్డి ప్రధానంగా కొన్ని కీలకమైనటువంటి విషయాలను అయితే ప్రస్తావించినటువంటి సందర్భం. ముఖ్యంగా దానిలో ప్రధానంగా కొడంగల్ కు సంబంధించినటువంటి అలాగే ఇంకొక ప్రాంతంలో కూడా రేవంత్ రెడ్డికి 2 ఓట్లు ఉన్నాయంటూ పదే పదే కొంతమంది విమర్శలు చేస్తున్నటువంటి సందర్భంలో దానికి సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే స్వయంగా ముఖ్యమంత్రి చేయడం జరిగింది. నాకు కనుక 2 ఓట్లు ఉన్నట్టుగా మీరు కనుక నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధంగానే ఉంటాను, దానిపైన విచారణ కూడా సిద్ధపడతాను, ఒకవేళ లేవని కనుక తేలితే మీరు దేనికైనా సిద్ధపడతారా అంటూ తనైతే మాట్లాడినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. ఇది సరైనటువంటి పద్ధతి కాదనేటువంటి మాటను కూడా ముఖ్యమంత్రి స్వయంగా చెప్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక తను క్లియర్ గా తన సొంత గ్రామంలో ఉన్నటువంటి ఆ ఒక ఓటును కొడంగల్ కు మార్చుకున్నట్టుగా కూడా తనైతే చెప్పడం జరిగింది. గతంలో కొడంగల్ ప్రాంతము అనేది కర్ణాటకలో ఉండేదని చెప్పేసి తర్వాత కొడంగల్ ను పార్లమెంట్ మార్చినటువంటి విషయాన్ని కూడా తను చెప్పినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. మొత్తం నాకైతే 2 ఓట్లు లేవు, ఒకటే ఓటు ఉందనేటువంటి మాటను క్లియర్ గా రేవంత్ రెడ్డి చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఇక ఎస్ఐఆర్ కు సంబంధించినటువంటి విషయంలో కూడా క్లియర్ గా అన్ని రకాలైనటువంటి వాటిని కూడా నేను సబ్మిట్ చేసిన వాటిని కూడా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇక పూర్తిగా రేవంత్ రెడ్డి అన్ని విషయాలపైన కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేశారు. మీడియా చిట్ చాట్ లో చాలా వరకు ఓట్లకు సంబంధించినటువంటి విషయంలో అలాగే కాళేశ్వరం సంబంధించినటువంటి విషయంలో అన్ని విషయాలను కూడా మాట్లాడుతూ వచ్చినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. శ్రీశైలం మొత్తం ఏది ఏమైనప్పటికీ నేను సిద్ధంగా ఉన్నాను, ఒకవేళ మీరు కనుక సిద్ధంగా ఉంటే రండి, నాకు 2 ఓట్లు ఉన్నాయని చెప్పేసి నిరూపించండి, నిరూపిస్తే నేను ఏ దానికైనా కానీ సిద్ధపడతాను అనేటువంటి మాటనైతే రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పడం జరిగింది. మరి ఈ విషయంలో మరి ఆ విషయం ఏదైతే గతంలో టిఆర్ఎస్ పార్టీ అధినేత అయినటువంటి కవిత కూడా రేవంత్ రెడ్డికి 2 ఓట్లు ఉన్నాయని చెప్పడం జరిగింది. దాంతో పాటుగా పలువురు నాయకులు కూడా ఈ విషయంలో స్పందించినటువంటి సందర్భంలో మరి ఎవరైనా మాట్లాడతారా ఏంటి, దానికి సంబంధించి ఏమైనా రుజువు చేసేటువంటి అవకాశం ఉందా, అది అబద్ధం అయితే మరి జైలుకు పోవడానికి సిద్ధపడతారా అనేది కూడా వారే డిసైడ్ చేసుకోవాలంటూ సీఎం అయితే చెప్పినటువంటి సందర్భం చూస్తా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ మూషం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది మొత్తం మీద 2 ఓట్లు ముఖ్యమంత్రికి ఉన్నాయంటూ కొంత వదంతులు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన సోషల్ మీడియాలో జరుగుతూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే తనకు 2 చోట్ల ఓట్లు ఉన్నాయంటూ వస్తున్న వదంతులపై సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా క్లారిటీ ఇచ్చారు. గురువారం మీడియాతో చిట్చాట్లో మాట్లాడిన ముఖ్యమంత్రి ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు 2 ఓట్లు ఉన్నట్లు ఎవరైనా మరి ఆధారాలతో గనక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకోవచ్చు అంటూ చెప్పుకొచ్చారు. ఒకవేళ అది అబద్ధమని తేలితే తాము కూడా చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. చాలామంది అవగాహన లేక కొంతమంది కావాలనే ఇలాంటి ప్రచారం చేస్తున్నారంటూ సీఎం మండిపడ్డారు. తాను కలెక్టర్ అనుమతి తీసుకొని తన గ్రామంలో ఉన్న ఓటును కొడంగల్కు మార్చుకున్నట్లు తెలిపారు. గతంలో కొడంగల్ ప్రాంతం కర్ణాటకలోని జిల్లాలో ఉండేదని, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు అనంతరం కొడంగల్ పాలమూరు జిల్లాలోకి వచ్చిందంటూ వెల్లడించారు. అందుకే తన ఓటు హక్కును కొడంగల్కు మార్చుకున్నట్టుగా ముఖ్యమంత్రి అయితే క్లారిటీ ఇచ్చారు. సో అందరికీ తెలిసిందే, గత కొన్ని రోజుల నుంచి దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా కొడంగల్లో స్థానిక నాయకులు బిఎల్ఏలతో ఎస్ఐఆర్పై సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కొడంగల్ ప్రజలు కార్యకర్తల ఆశీర్వాదంతోనే మనకు రాష్ట్రానికి నాయకత్వాన్ని వహించే అవకాశం వచ్చిందని, కొడంగల్లో రేవంత్ రెడ్డిని దెబ్బతీయాలని కుట్రలు చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో దెబ్బతీయాలంటే పునాదులు దెబ్బతీయాలని చూస్తున్నారు. సో ఇక పేర్లు వేరైనా బీఆర్ఎస్ బీజేపీ 2 ఒకటే. కొడంగల్లో కాంగ్రెస్ సానుభూతి పరులు ఓట్లు తొలగించాలని చూస్తున్నారు. ఇక ఇంట్లో పొగబడితే రేవంత్ రెడ్డి బయటకు రాకుండా ఉంటారని కుట్రలు చేస్తున్నారు.
ఎదురు నిలబడలేక దొంగ దెబ్బ తీయాలని కుట్ర చేస్తున్నారు. 119 నియోజకవర్గాల్ని అభివృద్ధి చేయడం కోసం రోజుకు 18 గంటలు పనిచేసినా నాకు సమయం సరిపోవడం లేదు. కొడంగల్లో కుట్రలు చేసే వారిని బొందపెట్టే బాధ్యత మీపై ఉంది. ఇక ఆగస్టు 3 వరకు ఎస్ఐఆర్ గడువు ఉంది. కొడంగల్ నియోజకవర్గంలో మొత్తం ఓట్లలో ఇప్పటి వరకు 196,620 ఓట్ల ప్రక్షాళన అయింది. ఇక నమోదు చేసుకొని వారి సంఖ్య 54,635 అంటూ చెప్పుకొచ్చారు. మొత్తం ఓట్లలో ఇంకా 22% నమోదు కాలేదని చెప్తున్నారు. సో ఇట్లా ఎస్ఐఆర్ ప్రక్రియ మీద ముఖ్యమంత్రి ఇప్పటికే ఇటు కొడంగల్కు వెళ్ళారు. ఇతర జిల్లాలోనూ కీలకంగా మరి మంత్రులు అండ్ దాంతోపాటు ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు ప్రతి ఒక్కరు కీలకంగా పనిచేయాలంటూ కూడా వారికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆగస్టు 3వ తారీఖు దాకా గాంధీ భవన్ మెట్లు ఎక్కొద్దంటూ కూడా మొన్న రీసెంట్గా జరిగినటువంటి జూమ్ మీటింగ్లో మరి చెప్పకని చెప్తున్నారు. సో ఇట్లా ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ముఖ్యమంత్రికి 2 చోట్ల 2 ఓట్లు ఉన్నాయంటూ కొంత వదంతులు రావడం, కొంత ప్రధాన ప్రతిపక్షము దీన్ని హైలైట్ చేస్తూ మాట్లాడడం. సో వీటన్నిటికీ పులి స్టాప్ పెట్టే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీడియా చిట్చాట్లు అయితే క్లారిటీ ఇచ్చారు. నిజంగా 2 ఓట్లు ఉన్నట్టు నిరూపిస్తే మరి దేనికైనా సిద్ధమే. అట్లా 2 ఓట్లు ఉన్నట్టుగా మీ దగ్గర ఆధారాలు ఉంటే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి అని చెప్పేసి చెప్తున్నారు. మరోవైపు 2 ఓట్లు ఉన్నట్లు కనుక నిరూపించకపోతే మేము కూడా చర్యలు తీసుకుంటామంటూ చెప్పినటువంటి పరిస్థితి అయితే మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. సో ఇది మొత్తం మీద ముఖ్యమంత్రి 2 ఓట్ల పంచాయతీ మీద ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఉన్నది ఒకటే ఓటు, అది కూడా కొడంగల్లోనే ఒక క్లారిటీ అయితే క్లియర్గా కనిపిస్తోంది.